హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో లేదా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది మనకి ముఖ్యమైన భాగము. ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో మనకి గ్రామటికల్ ఎర్రర్స్ అలాగే స్పెల్లింగ్ ఎర్రర్స్ మనకి ఇస్తూ ఉంటాడు. ఈ స్పెల్లింగ్ ఎర్రర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఈ అండర్లైన్లో డాష్ ఏదైతుందో ఫిల్ ఇన్ ద బ్లాంక్, దీంట్లో మనకి కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అయితే ఇక్కడ మనం తీసుకురావాలి. సుబీర్స్ లాంగ్ ఆప్షన్స్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ డాష్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ ద ఆఫీస్. సో ఇక్కడ రిపర్కషన్స్ అనేది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. ఇక్కడ REPERCUSS రావాలి, సో కాదు. సో బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2 R's వచ్చినాయి, సో కాదు ఇది. తర్వాత ఇక్కడ ఈ వచ్చేసింది, RA వచ్చేసింది, కాదు. కాబట్టి రిపర్కషన్స్ అంటే అర్థం ఏంటంటే అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్. అంటే సుబీర్ అనే అతను లీవ్ పెట్టడం వల్ల, అది లాంగ్ లీవ్ పెట్టడం వల్ల ఆఫీస్లో పనిచేసే మిగతా ఎంప్లాయీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఊహించనటువంటిది అది. సో ఊహించినటువంటిది జరిగేదాన్ని రిపర్కషన్స్ అంటాము. దాని యొక్క స్పెల్లింగ్ REPERCUSSIONS. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో ప్రివిలేజ్ అనేది మనకి ఇవ్వాలి. PRIVILEGE ఉందమ్మా. ప్రివిలేజ్ స్పెల్లింగ్ ఏంటంటే PRIVILEGE. ఇది ప్రివిలేజ్ స్పెల్లింగ్. PRIVE ఉంది, సో కాబట్టి కాదు. PRIVILED ఉంది, కాదు. సో ప్రివిలేజ్. సో ఆప్షన్ సి మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది ప్రివిలేజ్ జే ఉంది, కాదు. సో మనకి ప్రివిలేజ్ అనేది PRIVILEGE ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ కూడా కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే ద ట్రాన్సిస్టర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద మెయిన్ డాష్ విచ్ ఆర్ బుల్ట్ ఇన్ టు కంప్యూటర్ చిప్స్. మెయిన్ కాంపోనెంట్స్. కాంపోనెంట్ స్పెల్లింగ్ ఇది సింపుల్, ఇది క్వశ్చన్. ఎందుకంటే కాంపోనెంట్ స్పెల్లింగ్ COMPONENTS అనేది మనకు తెలుసు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కంపోనెంట్స్ అన్నాడు, CU, అలాగే ఇక్కడ కేతో స్టార్ట్ చేశాడు, కాదు. కాంపోనెంట్స్ అంటే ఇది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ కాబట్టి COMPONENTS అనేది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటే ఇవి ఇచ్చిన 4 3 కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్. ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ వెర్మీనియస్, ఇది కరెక్ట్ అమ్మా, కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఇది. ఒమిటస్, ఇది కూడా కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. ఓలాప్టస్, ఇది కూడా కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. వెరిఫైయబిలిటీ అంటాము, FIA రావాలి. సో ఇది మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్, వెరిఫైయబిలిటీ. సో వెరిఫైయబిలిటీ ఇస్ కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్. మనకి ఇక్కడ ఏ లేదు కాబట్టి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటి అంటే డి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ కూడా ఇచ్చిన సెంటెన్స్ లో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ కనుక్కోమని ఇక్కడ మనకి ఎటువంటి అండర్లైన్ ఇవ్వలేదమ్మా. I was upstairs. స్టైర్స్ స్పెల్లింగ్ తప్పు ఉంది చూడండి అమ్మా, స్టైర్స్ స్పెల్లింగ్ తప్పు ఉంది. సో ఈ స్టైర్స్ స్పెల్లింగ్ ఏదైతే తప్పు ఉందో ఆ స్టైర్స్ స్పెల్లింగ్ మనం ఇక్కడ కరెక్ట్ చేయాలి. అప్ స్టైర్స్ కాదు కదా, అప్ స్టైర్ కూడా కాదు. STAIR మనకు కావాలి, STAIR కావాలి, STAIR అప్ స్టైర్స్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ స్పెల్లింగ్, STAIRS, RE రాదమ్మా. సో అప్ స్టైర్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఇది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. మళ్ళీ ఇచ్చిన దాంట్లో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏది? హిజ్ అక్వైంటెన్స్. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది రాంగ్ సెంటెన్స్ అని మనకు తెలుస్తుంది. విత్ ద అదర్ లెడ్ టు మెనీ ఫ్రూట్ఫుల్ కొలాబరేషన్స్. ఎక్విటెన్స్ అంటే AQACQUIANTANCE. ఎక్విటెన్స్ అనేది మనకు కావాలి. సో ఎక్విటెన్స్ ఇక్కడ చూడండి, ACQU అక్వైంటెన్స్ చూడండి అమ్మా. అక్వైంటెన్స్ బి చూడండి, ACQUAINTANCE అక్వైంటెన్స్. ఇక్కడ QIA ఉంది. సో మనకి కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఏంటి అంటే ACQUAINTANCE.
ACYNTANCE. సో అలా కరెక్ట్ అక్వైంటెన్స్కి మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే బి, ఆప్షన్ బిలో ఉంది. సో ఏలో తప్పు ఉంది, క్యూ లేదు మనకు అసలు, ACQAINTEN అని వచ్చింది. సో కాబట్టి సి కూడా కాదు, అక్వైటెన్స్ అని వచ్చింది, ఇది కూడా కాదు. సో కాబట్టి ఆప్షన్ బి అక్వైంటెన్స్కి కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అనమాట. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో మనకి ఇక్కడ ఇచ్చేసాడు, దీంట్లో మనము ఏదైతే స్పెల్లింగ్ తప్పు ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక క్వశ్చన్స్లో అయితే మనం ఏం చేసాము, ఆల్రెడీ ఒక ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇచ్చి కరెక్ట్ స్పెల్లింగ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఒకటే, మనకు కరెక్ట్ స్పెల్లింగ్ తెలియాల్సిన పని లేదు, ఏదైతే తప్పు ఉందో అది. సో ఇక్కడ అవార్డు కరెక్టేనమ్మా, అవుట్ స్టాండింగ్ కరెక్టే, పెర్ఫార్మెన్స్ కరెక్టే. ఏ తప్పు ఉంది, RECIE, యాక్చువల్గా RECEIVED రిసీవ్డ్ అది కదా మనకి స్పెల్లింగ్, CIE ఉంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, రిసీవ్డ్ అనేటువంటి స్పెల్లింగ్ తప్పుగా ఉంది. ఇక్కడ కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ తీయాలి. కాన్సెన్షియస్ కాదు, కాన్సెన్షియస్, ఎస్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డి కూడా కాదు, CONSCIENTIOUS, కాన్సెన్షియస్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట. ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ 4 ఆప్షన్స్ లో తప్పుగా స్పెల్లింగ్ రాసినటువంటిది. సో మనకు తెలిసినంత వరకు ఎక్సీడ్ కరెక్ట్, ప్రొసీడ్ కరెక్ట్, సెక్సీడ్ కరెక్ట్. ప్రిసీడ్ PRECEDE రావాలమ్మా, PRECEDE రావాలి. సో PRECEDE రావాలి ప్రెసీడ్ అనేది, కానీ PRECED అన్నాడు కాబట్టి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఎవరు అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. మళ్ళీ కూడా ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఎంబరాస్, సో ఇది కరెక్టే. అక్కరెన్స్ కూడా కరెక్టే. అకామిడేట్ కూడా కరెక్టే. ఎక్స్హిలరేట్, LE వచ్చిందమ్మా, ఇక్కడ ఈ ప్లేస్ లో ఏ రావాలి. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే EXHILARATE, ఎక్స్హిలరేట్. సో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ మనం ఫైండ్ అవుట్ చేసాము, దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి మిస్స్పెల్ట్ వర్డ్స్ లేదా స్పెల్లింగ్ ఎర్రర్స్ కి సంబంధించిన వీడియో. తర్వాత వీడియోలో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. థ్యాంక్ యూ.